శ్రీశైల క్షేత్రానికి ఉగాదిని పురస్కరించుకొని కన్నడ భక్తులు కాలినడకన తరలి వస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్రానికి సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలలో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వాహనసేన, అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. 18వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, 19వ తేదీ ఉగాది పర్వదినం నాడు పంచాంగ శ్రవణం, సాయంకాలం రథోత్సవం నిర్వహించనున్నారు. పాదయాత్రగా వచ్చే కన్నడ భక్తుల సౌకర్యాల మేరకు భక్తులు సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీమాత్రే నమః. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనకు శ్రీశైల మహాక్షేత్రంలో మాత్రమే ఈ ఉగాది మహోత్సవాలు 11 రోజుల పాటు కర్ణాటక మరియు మహారాష్ట్ర భక్తులు విరివిగా అనేక సుదూర ప్రాంతాల నుంచి సుమారు 600 నుంచి 800 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి కుటుంబాలు సహా శ్రీశైల క్షేత్రానికి రావటం, ఉగాది రోజు వరకు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొనటం అనేది ఆనవాయితీగా ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణం పూర్తయినాక ఉగాదికి అమ్మవారు వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించినటువంటి కర్ణాటక మరియు మహారాష్ట్ర భక్తులు పసుపు కుంకుమతో అమ్మవారిని అత్తవారింటికి సాగనంపే సారె కార్యక్రమం లాగా కంబి అనేటువంటి ఒక ఇది, అదేవిధంగా కావడి, కొంతమంది వీరభక్తులు కర్రలు కట్టుకొని చాలా వ్యయప్రయాసాలు కోర్చి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం రావటం, వాటితో పాటు వీపు మీద భుజాన బరువుతోటి పాటు రావటం అనేది సహజంగా ఆ భక్తులను చూసినప్పుడు వారి కాళ్ళకు నమస్కారం చేసినా కూడా చాలా తక్కువ అనే భావన మాకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు సాధారణంగా మనం చూసేటువంటి దైనందిన జీవితంలో ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే నడక మార్గంలో నడక ద్వారా మనం ఆయాసానికి గురవుతాం. అలాంటి ద్వారా 600 నుంచి 800 కిలోమీటర్లు నడకను ఎంచుకోవడం ద్వారా స్వామి అమ్మవార్ల పట్ల వాళ్ళకి ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడు మాత్రమే వారు సంకల్ప బలంతో మరి వారి జీవితాన్ని స్వామి అమ్మవార్ల మీద లగ్నం చేసి వారు రావటం, అటవీ మార్గాన్ని కూడా మనం 2వ తారీఖు నుంచి ఓపెన్ చేసి భక్తులకి అందుబాటులో ఉంచడం జరుగుతోంది. రోజువారీగా వచ్చేటువంటి భక్తులకి మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఆ యొక్క సౌకర్యాలు ఉన్నాయో వాటిని ఇంకొంచెం మెరుగైన రీతిలో, మనకు వేసవి తాపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచినీటి వసతిని ఇంకా మెరుగైన రీతిలో పెంచడానికి సంబంధించి, అదేవిధంగా 2 లీటర్లు 5 లీటర్ల ఆ బాటిల్స్ని ఇప్పటికే మనం అనుమతించాం. అదేవిధంగా మనం దేవస్థానం తరపున ఎక్కడికక్కడ కొన్ని ట్యాంకర్లను ఏర్పాటు చేసి అన్నీ కూడా తాగటానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశాలుగా, అదేవిధంగా ఎవరైతే ఒకవేళ బాటిల్స్లోనే కావాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.